ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు తీవ్రతరమవుతున్నాయి. ఎండ తాకిడికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలు విపరీతంగా మండుతూ ఉండడంతో అనేక మంది అస్వస్థకు గురవుతున్నారు. ఉదయం 8 గంటలకే జిల్లాలో ఎవరూ కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మండుతున్న ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. వాయుడి ప్రతాపం రోజు రోజుకు అధికమవడంతో కరీంనగర్ జిల్లాలో జనజీవనం ఉక్కిరిబిక్కిరుతుందని చెప్పుకోవచ్చు. అయితే మన కరీంనగర్ జిల్లాలో మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు మెండుగా కొట్టడంతో వల్ల జనాలు కాలు బయట పెట్టేందుకు కూడా జంకుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నైతే ఇప్పటికైతే కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం జనాలు కాలు బయట పెట్టేందుకు కూడా జంకిపోతున్నారు. రోజు రోజుకు ఎండలు తీవ్రం అవడంతో జనాలు బయటికి రావడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఎవరు కూడా ఈ 2 రోజులు మాత్రం బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆయన కూడా ఇవాళ ఎండ తాకిడికి భరించలేక ఇవాళ కొంతమంది చలవ పందిళ్ళు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌక్లో ఉన్నాము. ఈ తెలంగాణ చౌక్లో కూడా జనాలు రావడానికి జంకుతున్నారు. అయితే రోజు రోజుకు ఎండలు తీవ్రం అవడంతో బయటికి రావాలంటే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు గడిచిన 2 రోజుల్లో ఎండల తీవ్ర తాకిడికి తట్టుకోలేక దాదాపు ఒక వ్యక్తి మాత్రం బస్సులోనే కుప్పకూలిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే బాలుడు కూడా ఎండ తాకిడి తట్టుకోలేక వడదెబ్బతోటి దాదాపు అనేక మంది వాళ్ళ అస్వస్థ గురై వాళ్ళ ఆసుపత్రుల పాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తం చూసినట్లయితే జిల్లాలో మాత్రం గతంలో ఎన్నలేని విధంగా ఎండలు కొట్టడంతో చాలా తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జనం ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ కూడా దాదాపుగా చాలామంది జనాలు ఎండ తాకి తట్టుకోలేక అస్వస్థ గురై ఇవాళ వడదెబ్బతోటి చాలామంది కూడా ఆసుపత్రుల పాలైన అయిన కూడా పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ఎవరు బయటికి వెళ్ళవద్దు, ఈ 2 రోజులు మాత్రం బయటికి రావద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇంకా కూడా రానున్న రోజుల్లో కూడా ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో పాటుగా దాదాపు ఇవాళ చూసినట్టుంటే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు మనకు నమోదైనని చెప్పి ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. అంటే గడిచిన 2 రోజుల్లో దాదాపు ఇంకా మరిన్ని ఎండలు తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. మీరు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి రావద్దు కూడా అని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికీ గడిచిన వారం రోజుల్లో కూడా దాదాపు చాలామంది ఇటు ఉపాధి హామీ కూలీలు కావచ్చు, వాళ్ళ కరీంనగర్ జిల్లా నగరంలో కూడా ఎవరు బయటకు వచ్చి తిరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దాదాపుగా ఈ 2 రోజుల్లో కూడా ఇప్పుడు మనం జగిత్యాల జిల్లాలో ఇటు ఒక బాలుడు కూడా వడదెబ్బకు తట్టుకోలేక మృత్యువాత పడ్డ సంఘటన కూడా జరిగింది. అట్లాగే ఒక బస్సులోనే ఎండ తాకి భరించలేక ఇవాళ ఆయన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం చూసినట్లయితే మనము తెలంగాణ చౌక్లో ఉన్నాం, కరీంనగర్ జిల్లా నడిబొడ్డున ఉన్నాం. ఇక్కడ చూస్తే మాత్రం జనజీవనం స్తంభించిపోయింది. ఇవాళ జనాలు ఎక్కడ కూడా కాళ్ళు బయటపట్టలేని పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తం మీద చూస్తే కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇప్పటికీ ప్రజలు ఎండ తాకి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ మాత్రం అధికారులు హెచ్చరికలు చేస్తున్నా కూడా ఇవాళ జనాలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి చెప్పుకొస్తున్నారు. దాదాపు గడిచిన వారం రోజుల్లో కూడా ఇవాళ జనాలు ఎండకు తాకిడి భరించలేక వాంతులు విరేచనాలతో కూడా ఇవాళ ఆసుపత్రులు చేరిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ కనీసం ఇప్పటికైనా ఈ వాతావరణ శాఖ అధికారులు సూచనలు సలహాలు పాటించాలని చెప్పి కూడా వాళ్ళు సూచిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ ఆసుపత్రులు చేరిన వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా మనము చెప్పొచ్చు. అయితే ఈ ఎండ తాకిడికి కనీసం చలవ పందిళ్ళు చలవ పందిళ్ళు అట్లాంటివి వేసి వాళ్ళ జనాల్ని కొంచెం రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్,